హలో గైస్, ప్రపంచమంతా ఎంతగానో ఎదురు చూస్తున్న కల్కి 28 నేను ఏడి ట్రైలర్ రానే వచ్చేసింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందనేది ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మన కమల్ హాసన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, మరో ప్రపంచం వస్తుంది అన్నట్టు, భయపడకు అన్నట్టు ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఇది కమల్ హాసన్ గారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇందులో ఆ సీన్ అని చేసిన గెటప్ ని మాత్రం యాక్సెప్ట్ అని చెప్పాలి. అంటే మనకు ఊహకు అందని విధంగా కమల్ హాసన్ గారు గెటప్ అనేది ఇందులో కనిపించడం జరిగింది. ఇంకో సీన్ ఏంటంటే మొత్తం అశ్వత్థామ గారు మొత్తం ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో చూపించడం జరిగింది ఈ ట్రైలర్ లో. ఇంకోటి ఏంటంటే మొత్తం మన అశ్వత్థామ గారు మన ప్రభాస్ కి సీన్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. మొత్తం ఫైటింగ్ సీన్స్ తో మొత్తం కప్పి పడేశారు. ఒక డైలాగ్ కూడా అశ్వత్థామ గారు చెప్పారు. ఒక డైలాగ్ మాత్రం చెప్తారు, అది బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో కాశీలో నీళ్లు ఉంటాయా అన్నట్టు ఒక చిన్న పిల్లవాడు చెప్తారు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన కాశీకి మన ప్రభాస్ గారు ఎలా వెళ్ళాడు అనేది ఈ ట్రైలర్ లో మనకు చూపించడం జరిగింది. అంటే సినిమాలో ఒక 2-3 పాటలు ఉంటాయి కావచ్చు. ఈ దీంట్లో మన ప్రభాస్ గారు కాశీకి వెళ్ళాడు, కాశీకి ఎలా వెళ్ళాడు, కాశీ దగ్గర ఎలా యుద్ధం జరిగింది, కాశీ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈ పాటలో మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన ప్రభాస్ అశ్వత్థామ గారు మొత్తం ఫుల్ ఇందులో పవర్ఫుల్ క్యారెక్టర్ తో మొత్తం నింపేశారు. ఇందులో ఇంకో సీన్ ఏంటంటే మొత్తం ప్రాణం పోతుంది, ఇంకా ఎవరు రారే అంటే ఎవరు రారు ఏంటి అని హీరోయిన్ చెప్పగా వస్తున్నారు అన్నట్టు మన అశ్వత్థామ చెప్పడం జరిగింది. ఇందులో మన ప్రభాస్ గారు ఇందులో 100 యూనిట్లు ఇస్తారా అన్నట్టు ఒక చిన్న కామెడీ యాంగిల్ చూపించారు ఫస్ట్ ప్రభాస్ గారిని. దాని తర్వాత డైరెక్ట్ కాశీకి ఎలా వెళ్ళాడు అనేది ఈ ట్రైలర్ లో మనకు చాలా క్లియర్ గా అర్థం అయ్యేలా చేశారు. ఇంకోటి ఏంటంటే నాగేశ్వరన్ గారు మొత్తం కథ పరంగా చూసుకున్నట్లయితే అతను కథ ఎలా అనుకున్నాడో కథ తగ్గట్టే తీశాడు మొత్తం. అంటే ఇందులో చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటించడం జరిగింది, కానీ ఇందులో మళ్ళీ ఆ యాక్టర్ తగ్గట్టు ఎలివేషన్స్ అయితే లేవు. కానీ కథ ఏదైతే అనుకున్నాడో ఆ కథ తగ్గట్టు మాత్రమే ఇందులో అంటే పెద్ద పెద్ద స్టార్లను కదా ఆ స్టార్లను పెట్టి తీయడం జరిగింది. అది నాకైతే నాగేశ్వరన్ గారిని మాత్రం మెచ్చుకోవచ్చు దీంట్లో. ఇంకోటి మహానటి తర్వాత ఈ కల్కి 28 నేనే తీయడం అనేది చాలా పెద్ద రిస్క్, కానీ ఆయన ఇది ఎలా చేశాడు అనేది నాకు ఇంతగానో ఆశ్చర్యపరిచే విధంగా అనిపించింది నాకైతే. ఇంకో సీన్ ఏంటిదంటే ఇందులో మన హీరోయిన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అశ్వత్థామ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లతో చూపించడం జరిగింది ఇందులో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కల్కి 28 నేనే వచ్చేసరికి ఓన్లీ కాశీ మాత్రమే మిగిలిపోతుంది భూమి మీద అనేది ఇందులో చూపించడం జరిగింది. ఇందులో ఇంకో సీన్ ఏంటంటే అశ్వత్థామ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ ట్రైలర్ లో మనకు చాలా చూపించారు. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క సీన్ అనేది మాత్రం మన చాలా బాగా చూపించారు అశ్వత్థామ గురించి. ఎందుకంటే 2 నిమిషాల ట్రైలర్లో ఎక్కువ శాతం చూపించింది అయితే మన అశ్వత్థామ గారి గురించి. ఎందుకంటే అశ్వత్థామ గారు ఈ ట్రైలర్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దీన్ని చూసి గమనించవచ్చు. ఇంకోటి ఏంటిదంటే మన కమల్ హాసన్ గారి గురించి 2వ పార్ట్లో చూపించడం అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ లో వచ్చే సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది కమల్ హాసన్ది. ఆ గెటప్ కే దండం పెట్టాలి భయ్య, అట్లా ఉన్నది అనే గెటప్ అనేది. అని డైలాగ్ చెప్పేదాకా నాకు అర్థం కాలేదు ఈయన కమల్ హాసన్ అని. దాని తర్వాత ఇంకోటి మన అశ్వత్థామ గారి గురించి అయితే నాకైతే చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు దీనికైతే. ఇంకోటి మన అశ్వత్థామ గారు ఇంకోటి ఏంటిదంటే అనే ఒక ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ అనేది కురుక్షేత్ర యుద్ధం గురించి ఒక ఫైట్ ఉంటుంది. అంటే ముంగ నుంచి చూపించలేదు కానీ వెనక నుంచి అయితే చూపించారు. అది చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మన అశ్వత్థామ గారి గురించి కూడా ముంగట అంటే 6000 సంవత్సరాల ముందు ఏం జరిగింది అనేది కూడా అశ్వత్థామ గారి గురించి చూపించడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటిదంటే ప్రభాస్ గారు ఇందులో కల్కి అనే అవతారంపై ఉండడం ఇప్పటిదాకా ప్రచారం జరిగింది, కానీ కల్కి కాదు అనే ఒక అవతారం టైప్ వస్తున్నాడు. అంటే పవర్స్ అనేవి అందులో అనుకుంటాయి, కానీ ఆ పవర్స్ ఉన్నట్టు ఆ ప్రభాస్ గారికి తెలియదు అంతే. ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకున్నా అంటే బుజ్జిది ఇంకేమన్నా కొత్తగా చూపిస్తారా అన్నట్టు నాకు అనిపించింది, కానీ ఏం చూపించలేదు బుజ్జిది. ఓన్లీ కార్ మనకు టీజర్లో కార్ ఎలా ఉందో ఇందులో కూడా అలా ఉంది. కానీ మన ప్రభాస్ గారు అందులో నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడనేది దాంట్లో ఇంకొంచెం కొత్తగా ఒక చిన్న సీన్లో చూపిస్తారు. చాలా అనిపించింది. మన అశ్వత్థామ గారు మన కల్కి 28 అంటే కల్కి లో ఉన్న ప్రభాస్ గారు ఆ కార్లో ముందరికి వస్తుండగా మన అశ్వత్థామ గారు తంతే మొత్తం ముక్క అవుతుంది. అయినా కానీ ఆ కార్లో ఒకటి అనేది ఉంటుంది, దానిలో ఎక్కి మన ప్రభాస్ గారు రావడం చాలా హైలైట్ అనిపిస్తుంది ఈ ట్రైలర్లో. అది చూస్తే మాత్రం చాలా మనకు బూజ్ బంప్స్ వస్తాయి అట్టున్నది. ఇంకోటి అయితే లాస్ట్ ఎండింగ్ లో మన ప్రభాస్ గారు ఒక కార్ టైప్ వచ్చి ఇట్లా కార్ వచ్చేసి మొత్తం గాలి ఎగురుతున్నప్పుడు దాంట్లో డైరెక్ట్ మొత్తం పైకి ఎగిరిపోతారు. అంటే ప్రభాస్ గారి పవర్స్ అనేటి గాల్లో తేలేటి అనేది నాకైతే అనిపిస్తుంది. అది ఇంకోటి ఏంటిదంటే మన ప్రభాస్ గారు ట్రిపుల్ రోలా అన్నట్టు అనిపిస్తుంది. ఒక సీన్ ఒక చిన్న
అంటే వెనక నుంచి ఇద్దరు మనుషులు సేమ్ అలాగే అనిపిస్తారు. వెనక నుంచి వచ్చి హాయ్ అన్నట్టు చూపిస్తారు. అది చాలా బాగా అనిపించింది. అంటే త్రిబుల్ రోలా లేకపోతే అని పవర్స్ అన్నట్టు మనకు పవర్స్ అన్నట్టు కన్క్లూషన్ గా పెట్టి వేశారు. మనం అది సినిమాలోకి వెళ్ళిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి.